ఆంధ్రప్రదేశ్ని పెట్టుబడుల హబ్గా మార్చేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎంత వ్యూహాత్మకంగా శ్రమిస్తున్నారని నిరూపణగా సీఐఐ భాగస్వామ్య సదస్సు నిలిచిందని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు తెలిపారు. సీఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా పెట్టుబడుల యుగానికి పునాది పడటం మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ని గ్లోబల్ దృష్టిని మళ్లీ కేంద్రీకరించిందని చెప్పారు. పెట్టుబడులకు ఏపీని గమ్యస్థానంగా నిలపడంలో చంద్రబాబు మరొకసారి తన ప్రావీణ్యాన్ని నిరూపించారని, రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర 3 ప్రాంతాలకు సమానంగా పెట్టుబడులు వచ్చేలాగా మంత్రి లోకేష్ ప్రత్యేకంగా కంపెనీలను గైడ్ చేశారని అన్నారు. ప్రతి రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని అనుసరిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ అందుకు భిన్నంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని అనుసరిస్తూ ఉండటంతో రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కట్టాయని తెలిపారు. నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల దిశను మార్చే చారిత్రాత్మక వేదిక విశాఖ సిఐ సమ్మిట్. ఈ యొక్క సమ్మిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీవిని ఎరుగని రీతిలో పెట్టుబడులు రావటం నిజంగా భావితరాల అదృష్టం. ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడుల హబ్బుగా మార్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు ఎంతో వ్యూహాత్మకంగా శ్రమించారో దానికి నిరూపించారు. నిజంగా ఈ వేదిక సిఐఏ వేదిక నిరూపించింది. ఈ సదస్సు ద్వారా పెట్టుబడుల యుగానికి పునాది పడడం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ దృష్టిని మళ్ళీ కేంద్రీకరించబడింది. పెట్టుబడులకు ఏపీని గమ్యస్థానంలో నిలబడటంలో చంద్రబాబు గారు మరోసారి తన ప్రావీణ్యాన్ని నిరూపించారు. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర 3 ప్రాంతాలను కూడా సమానంగా పెట్టుబడులు వచ్చేలా మంత్రి నారా లోకేష్ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని కంపెనీలకు గైడ్ చేశారన్న సంగతి మొన్న జరిగిన సదస్సులోనే నిదర్శనమైంది. ప్రతి రాష్ట్రం ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అనుసరిస్తుంటే ఆంధ్రప్రదేశ్ అందుకు భిన్నంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను అనుసరించడంలో రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కట్టాయన్న సంగతి మొన్న మనందరం కూడా చూసాం. ప్రతి రంగానికి స్పష్టమైన పాలసీలు రూపకల్పన చేసి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పెట్టుబడులకు అన్ని అనుమతులకు వేగంగా ఇవ్వటం వంటి పరిశ్రమలో ఆకర్షణకు ప్రధానమైనటువంటి కారణాలు. గతంలో ఏదైనా పరిశ్రమలు ఈ రాష్ట్రానికి రావాలంటే జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలో మాకేమిస్తారు, మాకు ఏ విధంగా లాభం చేకూరుస్తారని చెప్పి అడిగిన సంఘటనలో వివిధ కంపెనీలు కూడా ఓపోవటం, వెనక్కి వెళ్ళిపోవటం కూడా జరిగిన సంగతి మీ అందరూ కూడా నేను గుర్తు చేస్తున్నాను. మొన్న 2 రోజుల్లో 613 ఒప్పందాల ద్వారా 13,25,715 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యారంటే నిజంగా మనం లోకేష్ బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని అభినందించాలి. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపుగా 16,13,188 ఉద్యోగాలు నిరుద్యోగులకు రావడానికి ఈ యొక్క పెట్టుబడులు ఉపయోగపడతాయని చెప్పనటంలో ఎలాంటి సందేహం లేదు.